యూపీఎస్సీ అనగానే చాలా మంది ట్రాప్ లో పడుతున్నారు. ఈ పిల్లలు ఎలాంటి ట్రాప్ లో పడుతుంటారు, ఎక్కడ తర్వాత ట్రాప్ లో పడ్డ తర్వాత మనం రియలైజ్ అయ్యేసరికి మనకు అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే యూపీఎస్సీ అని వస్తున్నారండి, వచ్చేసి అంటే వాళ్ళకి ఈవెన్ యూపీఎస్సీ అంటే తెలియదు. ఏదో పేరెంట్స్ చెప్పారను, ఫ్రెండ్ చెప్పారను, లేకపోతే సినిమాలో చూసి కలెక్టర్ అంటే ఇలా ఉంటారని, ఇట్లా కొన్ని రీజన్స్ తోటి వస్తారు. కొంతమంది ఏంటంటే రియాలిటీ తెలుసుకొని వస్తారు. సో వాళ్ళు 100% సక్సెస్ అయిపోతా ఉంటారు. కొంతమంది ఎందుకు ట్రాప్ లో ఉండిపోతున్నారు అని అంటే, వాళ్ళు రావడం మంచి అంబిషన్ తో వస్తారు, వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. అదొకటి ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ట్రాప్ అనగానే చాలా మందికి ఫస్ట్ వస్తారు, ఒక 1 year బాగా చదువుతారు, ఒకసారి ఫెయిలియర్ రాగానే సర్లే చూద్దాంలే, ఇంకా లాస్ట్ టైం ఇంత కష్టపడి చదివినా రాలే కదా అని ఇలా వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అక్కడక్కడ ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే మళ్ళీ తెలిసిన వాళ్ళతోటి. ఇట్లా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే, కొన్ని ఇన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ గా వెళ్ళి డబ్బులు కడతారు, తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వినరు క్లాసెస్. ఇప్పుడు నా దగ్గర కూడా కట్టిన వాళ్ళు అందరూ వింటారని నేను చెప్పాను, కొంతమంది వినరు. దానివల్ల ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఎవరికి లాస్ ఉండదు కదా, ఎవరు లాస్ అవుతున్నారు?